హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ ఆఫ్ మామ్ అండ్ పర్ణిక. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు బెలేటెడ్గా చెప్తున్నాను. ఎందుకంటే ఈ వ్లాగ్ వచ్చేసరికి దీపావళి పండగ అయిపోయి ఉంటుంది, అందరు సెలబ్రేట్ చేసేసుకొని ఉంటారు కాబట్టి. సో నేను ఈ వ్లాగ్ ఇప్పుడు లేట్గా రిలీజ్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం నాకు హెల్త్ బాగాలేక నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేక లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మా గుమ్మానికి మేము ఇలా మంచిగా బంతిపూలతో అలంకరించేసుకున్నాం దీపావళికి. అండ్ మా పూజ గది కూడా ఇలా అలంకరించేసుకున్నాం. అండ్ మా బాల్కనీలో మా గుమ్మం దగ్గర లైటింగ్స్తో మేము ఇలా పెట్టేశాము. సో చూస్తున్నారు కదా. అండ్ కింద మా అపార్ట్మెంట్ కింద సెల్లార్లో గేట్ దగ్గర ఆల్రెడీ క్రాకర్స్ కాల్చడం స్టార్ట్ చేసేసారు. మేము పూజ అయిపోయాక కిందికి వచ్చేసి క్రాకర్స్ కాల్చడం స్టార్ట్ చేసేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, పర్ణిక అండ్ మా హస్బెండ్, మా తమ్ముడు, మా కోడలు వీళ్ళందరూ కలిసి క్రాకర్స్ కాల్చడం స్టార్ట్ చేసేసారు. మా అమ్మ వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చారు ఈసారి. లేదు అంటే ప్రతి ఇయర్ మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళము. ఇక్కడ మా ఇంట్లో పూజ చేసేసుకొని మా డాడీ వాళ్ళకి షాప్ ఉందన్నమాట. సో అక్కడ షాప్లో మేము పూజ చేసి క్రాకర్స్ కాల్చుకునే వాళ్ళం. కానీ ఈసారి వాళ్ళకి పండగ లేదు కాబట్టి వాళ్ళే మా ఇంటికి వచ్చారు. అండ్ మేమంతా కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. చూస్తున్నారు కదా, ఇక్కడ పరి భయపడుతుంటే వాళ్ళ మామ తీసుకొని వెళ్ళి క్రాకర్స్ కాల్పిస్తున్నాడు. సో తను చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఫస్ట్ భయపడింది, తర్వాత కాల్పిస్తుంటే తను కూడా కాల్చుకుంటా అంతో ఇంతో చిన్న చిన్నగా చిచ్చుబుడ్డీలు, భూచక్రాలు, ఇలా సురుసురు బత్తులు, పెన్సిల్స్ ఇలాంటివి కాల్చింది. కాకపోతే చిన్నపిల్లలు ఆబ్వియస్లీ భయపడతారు, అలాగే మా పరి కూడా. కానీ వాళ్ళ మామ తీసుకొని వెళ్ళి మరి కాల్పిస్తున్నాడు, చూస్తున్నారు కదా. కానీ ఒక్కటే అండి డిఫాల్ట్, ఈసారి క్రాకర్స్లో చాలా అంటే చాలా పొల్యూషన్, చాలా పొగ వచ్చేసింది. అసలు చిన్న చిన్నవి కాలుస్తుంటే కూడా చాలా స్మోక్ అనేది వచ్చేస్తుంది బయటికి. దానివల్ల చాలా ఎఫెక్ట్ అయ్యాము మేము, మా ఫ్యామిలీ అయితే. మా పరి అయితే చాలా, ఇంకా దానికి కోల్డ్ కూడా తగ్గలేదు. దానివల్ల దగ్గు, కోల్డ్, అండ్ నాకు కూడా బీభత్సంగా ఇంకా తగ్గలేదు. మీరు గమనిస్తే కనుక నా వాయిస్లో మీకు ఇంకా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేను క్రాకర్స్ పెద్దగా కాల్చానండి. సో అందుకే సురుసురు బత్తులు కాలుస్తున్నాను. ఏదో చిన్న చిన్న వాళ్ళ కాలుస్తాను, నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, అంత ఇష్టం ఉండదు. అలా ఫ్లవర్ పాట్స్, భూచక్రాలు, సురుసురు బత్తులు అలా చిన్న చిన్నవి కాలుస్తా. అది కూడా ఫోర్స్ చేయడం వల్ల మా వాళ్ళు అంతకు మించి పెద్దగా నాకు ఇంట్రెస్ట్ ఉండదు. కానీ కొంతమంది అయితే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, గర్ల్స్ కూడా పెద్ద పెద్ద ఆటం బాంబ్ 5000 వాళ్ళ 1000 వాళ్ళ అట్లా మిర్చి పటాకులు కూడా కాలుస్తారు కదా. సో నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి నేను క్రాకర్స్ మీద అంత ఇంట్రెస్ట్ చూపించను. సో నాకు తోచినంత నేను కాలుస్తాను అనమాట. ఇక్కడ చూసారు కదా, మా అపార్ట్మెంట్స్ మొత్తం ఆ లేన్ అంతా మొత్తం అపార్ట్మెంట్ లైటింగ్స్తో డెకరేట్ చేసేసారు. ప్రతి అపార్ట్మెంట్కి లైటింగ్స్ చేసేసారండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మా ఆయన పెద్ద 5000 వాళ్ళ పెట్టిండు. ఇంకా ఒక్కటే పటాసులు పటా 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 వెళ్ళినాయి, అందరి మీదకి ఎగిరినాయి. అండ్ మా అపార్ట్మెంట్ గ్యాంగ్ అంతా కిందికి దిగుతుంది, ఒక్కొక్క ఫ్యామిలీ మెల్లిమెల్లిగా. ఇలా వచ్చేసాక అందరు వాళ్ళు కూడా ఎవరంతకు వాళ్ళు క్రాకర్స్ పేల్చడం స్టార్ట్ చేసేసారు. వాళ్ళు కూడా పూజలు చేసుకొని కిందికి వచ్చేసారు. సో కొద్దిగా లేట్ అయింది ఒక్కొక్కరికి కాబట్టి. ఆబ్వియస్గా లక్ష్మీ పూజ ఉంటుంది కాబట్టి కొద్దిగా లేటే అవుతుంది. వాళ్ళ ఈవినింగే టైంలోనే చేస్తాం కాబట్టి పూజ. ఇంకా పూజలు చేసుకొని మెల్లిమెల్లిగా దిగుతున్నారు అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా ఫోటో సెషన్ స్టార్ట్ అయిపోయింది. ఫొటోస్, వీడియోస్, క్రాకర్స్ కాల్చడం ఫుల్ ఎంజాయ్ చేసాం. ఇంకా పిల్లలతోని, ఇంకా ఫ్యామిలీస్తోని అందరం కలిసి గెట్ టుగెదర్ లాగా మళ్ళీ చిన్నగా ఇలాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడే అందరం కిందికి దిగుతామండి, అందరం గ్యాదర్ అవుతాము అండ్ సెలబ్రేట్ చేసుకుంటాము. మంచిగా అనిపిస్తుంది. నార్మల్ టైమ్స్లో అయితే ఎవరు వర్క్స్లో వాళ్ళు బిజీగా ఉంటారు ఆబ్వియస్గా. సో అందుకని ఎవరు పెద్దగా కలవరు అనమాట. కలిసినా అంత టైం స్పెండ్ చేయలేము. కానీ ఇలాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కిందకి అన్ని ఫ్యామిలీస్ వస్తాయి కాబట్టి అందరం ఒక దగ్గర గ్యాదర్ అయ్యి సెలబ్రేట్ చేసుకుంటాము. ఇక్కడ మా వాళ్ళు షార్ట్స్ పెట్టేశారు. సో ఒకటి తర్వాత ఒకటి పేలుతూనే ఉన్నాయి. మస్తు అనిపిస్తుంది ఈ షార్ట్స్ మాత్రము. అండ్ ఇప్పుడు ఇక్కడ గ్రూప్ ఫోటో అవుతుందనమాట. సాయి సువిత్ రెసిడెన్సీ మా అపార్ట్మెంట్. సో మేము ఇది మ్యాండేటరీ పిక్ అనమాట. ఏది చేసుకున్నా ఏం చేసుకున్నా అందరం గ్రూప్ ఫోటో మాత్రం కంపల్సరీ దిగుతాము. సో ఇది మ్యాండేటరీ పిక్ అనమాట. అలా అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసేసుకుంటాము ఫైనల్గా. ఇక్కడ చూస్తున్నారు కదా, మళ్ళీ ఇంకొక 5000 వాళ్ళ పెట్టేశారు వీళ్ళు. ఎంత పెద్ద ఉందండి, అక్కడి నుంచి ఇక్కడికి ఉంది. ఒకటేసారి అది పెట్టంగానే అందరు అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా పెద్దవాళ్ళ మీద మొత్తం పడిపోయి ఒకటేసారి లోపలికి అందరం ఉరికినాము. అంత ఫాస్ట్గా పటా పటా వెళ్ళినాయి. అట్లనే మేము అది చూస్తున్నారు కదా, అట్లా మీద పడ్డాయి. అండ్ గేట్స్ కూడా క్లోజ్ చేసేసినాము, అంత ఫాస్ట్గా లోపలికి వచ్చేస్తున్నాయి.
సో ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి మేము దీపావళి. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ఛానల్కి మర్చిపోకండి.